హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి అగ్నివీర్ వాయు ఎక్స్ అండ్ వై నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ రోజే లాస్ట్ అండి, జనవరి 27 ఈ రోజు లాస్ట్. చెప్తున్నా మళ్ళీ ఆల్రెడీ 3-4 వీడియోస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అగ్నివీర్ వాయుకు సంబంధించి ఎక్స్ అండ్ వై గ్రూప్స్ మిగిలిన అన్ని ఫోర్సెస్ కంటే చాలా చాలా బెటర్ ఫోర్సెస్ అన్నమాట, రైట్? సో ఎవరైతే ఏజ్ ఉందో, రైట్, ఆ ఏజ్ క్రైటీరియా ఎగ్జిస్ట్ అవుతున్న వాళ్ళు దయచేసి అప్లై చేసుకోవడం మర్చిపోద్దండి. ఎందుకు అంటే నేను చెప్తాను చూడండి, మీకు కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ ఉండబోతుంది. నేను ఎందుకు తక్కువ ఉండబోతుంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్మీ టెక్నికల్ లెవెల్ లో ప్రిపేర్ అయినా కూడా ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్ ఈసారి క్లియర్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఉంది అనమాట. అంటే ఎగ్జామినేషన్ ఈజీగా క్లియర్ చేయొచ్చు అనమాట, రైట్? దేర్ ఆఫ్టర్ మనకు phase 2 అనేది ఉంటుంది. ఆ phase 2 పర్ఫెక్ట్ గైడెన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఈ రోజే లాస్ట్ డేట్, మనకి అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట, రైట్? సో వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈసారి వచ్చేసి మనకు కట్ ఆఫ్ తక్కువ. ఎందుకు కారణం అంటే, సార్ ఈసారి స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఇచ్చారు, రైట్? సో స్టేట్ కట్ ఆఫ్ లో ఏమైతుంది సార్ అంటే, ఎర్లియర్ మనకు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఎవరైతే డిఫెన్స్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉంటారో వాళ్ళు వచ్చి మన యొక్క సెలక్షన్ సెంటర్స్ లో అప్లై చేసి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కట్ ఆఫ్ తో మనకు పోటీ చేసుకొని జాబులు తీసుకొని పోయే వాళ్ళు. ఆబ్వియస్లీ సెంట్రల్ కట్ ఆఫ్ ఉంటే కట్ ఆఫ్ లెవెల్ పెరిగిపోతుంది అనమాట. సో మనకు జాబ్స్ రావడం చాలా కష్టం అవుతుంది ఎవరు సౌత్ వాళ్ళకి, రైట్? సో ఇప్పుడు ఏం చేశారంటే ఓన్లీ స్టేట్ కట్ ఆఫ్ చేశారండి. మీరు అప్లై చేసుకుని కాస్త కోస్త ప్రిపేర్ అయితే చాలు, కట్ ఆఫ్ లెవెల్ మీరు క్లియర్ చేయొచ్చు. phase 2 అనేది ఎలా చేయాలనేది, పర్ఫెక్ట్ గా ఎలా క్లియర్ చేయాలో phase 2 అనేది నేను చెప్తాను. దయచేసి మీరు ఫాలో అవ్వండి వన్స్ మీ ఎగ్జామ్ అయిన తర్వాత, రైట్? సో స్టేట్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, రైట్? సో మళ్ళీ చెప్తున్నా, రైట్? సో మనకు ఎయిర్ ఫోర్స్ సంబంధించి సైనిక యాప్ లో 2 కోర్సెస్ రిలీజ్ చేయడం జరిగింది, XY కోర్సెస్. ఇంకోటి కంబైన్డ్ కోర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగిందంటే రీసెంట్ గా, రైట్? చాలా లేటెస్ట్ వీడియోస్ అండ్ ఎయిర్ ఫోర్స్ లో వచ్చే ఎగ్జామ్స్ కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కంపేర్ చేసుకొని మీకు క్లాసెస్ అందివ్వడం జరుగుతుంది అందులో. సో దయచేసి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు డెమోస్ చూసి ఒకసారి మీకు నచ్చినట్లయితే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రాపర్ గా మీకు జాబులు వస్తాయండి ఈ కోర్స్ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే. ఎక్స్ ఉంది, వై ఉంది, టెస్ట్ సిరీస్ లో ఇస్తున్నాము. ఇంపార్టెంట్ PDF కూడా మేము మీకు కోర్సులో అందుబాటులో ఇస్తున్నాం అనమాట. అయితే మనకు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది 22 మార్చి నుంచి మనకు జరిగే అవకాశం ఉందండి. మేబీ 1 or 2 అటు ఇటుగా మనకు 22 మార్చి నుంచి ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది. TCS వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట, రైట్? సో కట్ ఆఫ్ మళ్ళీ చెప్తున్నా, మనకు ఆంధ్రాకు చూడండి, ఏపీ పరంగా అండ్ తెలంగాణ పరంగా దీనికి సంబంధించిన కట్ ఆఫ్ పరంగా తీసుకుంటే, ఎక్స్ గ్రూప్ కు తీసుకుంటే సార్ అర్లియర్ గా జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటే 35 అట్లా వస్తుండే 70కి. బట్ ఇప్పుడు 70కి 30 వరకు వచ్చినా కూడా మీకు కట్ ఆఫ్ లో మీరు సెకండ్ ఫేజ్ కు సెలక్షన్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే చూడండి, ఈవెన్ 40% వచ్చినా కూడా మీరు ఇక్కడ సెలక్షన్ అవ్వచ్చు అనమాట. అంత తక్కువ కట్ ఆఫ్ ఈసారి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అప్లికేషన్ చేసుకునే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారండి. దీనికి చాలా తక్కువ అవేర్నెస్ ఉంటుంది. బట్ ఎవరైతే ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి దీని మీద డెడికేటెడ్ ఉన్న వాళ్ళకైతే జాబులు కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి నేను సైనికాల్లో కోర్సు టేకప్ చేశామండి. సో పర్ఫెక్ట్ గా మనకు కోర్స్ తీసుకునే వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ పరంగా కూడా తీసుకుంటే అప్రాక్సిమేట్ ఎక్స్ గ్రూప్ 30, అప్రాక్సిమేట్ గా రెండింటికి అంతకంటే ఎక్కువ కట్ ఆఫ్ పోదు. మేబీ పోతే గీతే ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక 3-4 అంతకంటే ఎక్కువ కట్ ఆఫ్ ఎక్స్ గ్రూప్ పోదు. వై గ్రూప్ కు కూడా చూడండి, వై గ్రూప్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ 50 మార్కులకే ఉంటుంది. సెంట్రల్ కట్ ఆఫ్ పరంగా తీసుకుంటే 35 అట్లా వెళ్ళలేదు, 35-37 అట్లా వెళ్ళలేదు అనమాట, రైట్? మరి ఇప్పుడు మనకు phase 1 కోసము తీసే కట్ ఆఫ్ లో ఇది 28 నుంచి 32 కంటే ఎక్కువ పోదండి కట్ ఆఫ్. 2 ఇంతే, ఆంధ్ర తెలంగాణ 2 ఇంతకంటే ఎక్కువ కట్ ఆఫ్ పోవు. బట్ ఇక్కడ మీకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ లో మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి, ఫిజిక్స్ లో మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి, మ్యాథ్స్ లో మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి, అండ్ రాగాలో మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే మినిమం 7, 8 లేదంటే 9, 10 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్ లో అయితే మినిమం తెచ్చుకోవాలి. దాని తర్వాత కట్ ఆఫ్ క్లియర్ చేసుకోవాలన్నమాట. సో
ఫిజికల్ కోసం మీ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుందండి, ఇది మీరు గుర్తుంచుకోవాలన్నమాట, రైట్? సో ఈసారి మన పోస్టులు మనకే కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళు పోరు కాబట్టి మనకు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అవకాశాలు మీకు చాలా బ్రైట్ గా ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అండ్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వచ్చేసి మిగిలిన జాబ్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా గైస్? సో ఇక్కడ సబ్జెక్టు అంటే ఏ విధంగా ఉంటుంది అంటే సైన్స్ సబ్జెక్ట్స్ పరంగా తీసుకుంటే టోటల్ డ్యూరేషన్ 60 నిమిషాలు ఉంటుంది, రైట్? సో ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, రైట్? 10+ ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఫిజిక్స్ 25 ఉంటాయి, మ్యాథ్స్ 25 అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 20 టోటల్ గా వచ్చేసి 70 మార్కులకు ఉంటుందండి. సో మైనస్ మార్కులు కూడా ఉంటాయి, అది మనం గమనించాలి. మైనస్ మార్క్స్ వచ్చేసి 0.25 అనేది మైనస్ నెగటివ్ వస్తుంది అనమాట, నెగటివ్, రైట్? సో అదర్ దాన్ సైన్స్ తీసుకుంటే చూడండి 45 మినిట్స్ మీ ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది 20, రైట్? సో రెస్ట్ ఆల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుంచుకోవాలి టోటల్ గా. లేదు సార్ మనం రెండు రాస్తాము, సైన్స్ అదర్ దాన్ సైన్స్ XY రెండు అప్లై చేసుకుంటాం అంటే మీకు 85 మినిట్స్ టైం ఉంటుందండి. ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది, రైట్? సో ఇంగ్లీష్ కామన్ గా రెండింటికి ఒకటే ఉంటుందండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక క్వశ్చన్ కు ఒక మార్కు నెగటివ్ వెళ్తే -25 మార్క్స్ నెగటివ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ప్రతి సబ్జెక్ట్ లో మీరు మినిమం ఒక 10-12 తెచ్చుకున్నా కూడా సార్ మీరు కట్ ఆఫ్లు క్రియేట్ చేస్తారండి, గుర్తుంచుకోవాలా, రైట్? కన్ఫ్యూజన్ వద్దు, తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, తీసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, అప్లై చేసుకొని. ఈ రోజే లాస్ట్, ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక 1 వీక్ మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అప్లికేషన్స్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయా ఎక్స్టెండ్ చేయరనమాట, తక్కువ అప్లికేషన్ వచ్చాయంటే మళ్ళీ ఒక 1 వీక్ ఎక్స్టెండ్ అయితే చేస్తారనమాట. ఓకేనా? అయితే మనకు PFT2 అంటే ఫిజికల్ ఫిట్నెస్, అంటే ఒకసారి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత దీన్ని ఫిజికల్ ఫిట్నెస్ అంటారనమాట. దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది అనమాట. అయితే ఏంటి సార్ ఈ యొక్క PFT1 PFT2 అని అంటారు, రైట్? ఇక్కడ PFT1 అంటే నథింగ్ ఎల్స్, పరిగెత్తాలా. ఎంత పరిగెత్తాలా? 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి. మెయిల్ క్యాండిడేట్ అయితే 7 మినిట్స్ అండి. ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఆడకుండా పడకుండా పరిగెత్తారు, రైట్? ఫీమేల్ క్యాండిడేట్ అయితే వితిన్ 8 మినిట్స్ పరిగెత్తాలన్నమాట, రైట్? 1.6 కిలోమీటర్స్. PFT2 లో ఏమొస్తుంది సార్ అంటే మనకు 10 దాని తర్వాత వచ్చేసి కొన్ని PFT2 లో, రైట్, ఈ విధంగా 10 పుషప్స్ ఉంటాయి, రైట్? 10 సిటప్స్ ఉంటాయి, 10 స్క్వాట్స్ ఉంటాయి, రైట్? ఇవి మెయిల్ కి. ఫిమేల్ కి వచ్చేసి 10 సిటప్స్ 15 స్క్వాట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ వీటిల్లో మార్క్స్ ఎక్కడ కౌంట్ కావండి, మీ మార్క్స్ వచ్చేసి మీ ఓన్లీ ఎగ్జామినేషన్ కు సంబంధించిన మార్క్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట, రైట్? సో ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ 1 అయిపోతే దీంట్లో అడాప్టబిలిటీ టెస్ట్ 2 లో, రైట్? సో ఏముంటుంది సార్ అంటే మనకు ఆల్ క్యాండిడేట్స్ హూ పాస్ ఫిజికల్ ఫిట్నెస్, ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ పాస్ అయిపోతారో, రైట్? ఇక్కడ అడాప్టబిలిటీ టెస్ట్ 1, రైట్? ఇది ఫేజ్ 1 అన్నమాట. ఇది అడాప్టబిలిటీ టెస్ట్ 1 లో ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఏం లేదంటే మనకు మీ యొక్క ఎయిర్ ఫోర్స్ కండిషన్స్ కు తగ్గట్టుగా అంటే క్విక్ రియాక్షన్ అంటారండి, రైట్? సో అడాప్టబిలిటీ ఉంటుందా లేదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెర్రైన్స్, వెదర్, లైక్ డిఫరెంట్ టైం కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ కి సంబంధించి మీరు దాన్ని అలవర్చుకుంటాం లేదని కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా చాలా ఈజీ, నథింగ్ టు వరీ, రైట్? సో అడాప్టబిలిటీ టెస్ట్ 2 అన్నమాట. దీంట్లో ఏమైతుంది అంటే మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఏదైనా టాపిక్ ఇస్తారు, దాంట్లో వచ్చేసి ఒక చిన్న కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు అనమాట. సో ఇది కూడా ఈజీనే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాస్త ఇంగ్లీష్ నేర్చుకోవాలండి, ఇది మెయిన్ థింగ్. కాస్త ఇంగ్లీష్ నేర్చుకోవాలి, రైట్? ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీ యొక్క కట్ ఆఫ్ ని బట్టి తర్వాత గైడెన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. డామ్ షూర్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా కావాలంటే దీనికి ఒక 10 రోజులు పెట్టి నేను కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డోంట్ వరీ, రైట్? సో నా దగ్గర కోర్సు తీసుకున్న వాళ్ళు నేనైతే వదలను, డామ్ షూర్ వీటికి మంచి గైడెన్స్ ఇచ్చేసి ఈ ఎయిర్ ఫోర్స్ కు కూడా జాబులు ఈజీగా కొట్టొచ్చు అని అయితే నిరూపించుకుంటామండి. ఓకేనా గైస్? సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్స్ ఈసారి కామన్ గా వచ్చేసి ఎవ్రీ ఇయర్ తగ్గుకుంటూ వస్తున్నాయండి. ఈసారి మహా అంటే 1.8 lakhs, రైట్? లేదా మాక్సిమం రీచ్ అయితే 2 lakh వరకు మనకు అప్లికేషన్స్ రీచ్ అవ్వచ్చు ఓవరాల్ ఇండియా, రైట్? మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది, మహా అంటే 10,000-12,000 కంటే ఎక్కువ అప్లికేషన్ చేయరండి, అది కూడా ఎక్కువగానే, రైట్? సో ఇందులో మనకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది,
నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ అప్లికేషన్స్ వేస్తారనమాట. మన సైడ్ అప్లికేషన్ వేసిన వాళ్ళు కాస్త కొంచెం మంచిగా ప్రిపరేషన్ చేసినారంటే ఇంకా డామ్ షూర్ ఎక్కడికి కట్ ఆఫ్లు పోవండి. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి. కావాలంటే మీరు నావీ ఎస్ఎస్ఆర్ AA వాటి గురించి చూసుకోవచ్చు. ఇంకా నావీ ఎస్ఎస్ఆర్ AA వాటికి మన సైడ్ ఎక్కువ అవేర్నెస్ ఉంది, రైట్? సో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎక్కువ అవేర్నెస్ లేదు కాబట్టి వీటికి ఫటాఫట్ అప్లై చేసుకొని ఈ రోజు లాస్ట్ డేట్ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సైనిక మీకు ఎప్పుడు తోడుంటుందండి, రైట్? అందుకే చెప్తున్నా ఎయిర్ ఫోర్స్ లైఫ్ అనేది కూడా మిగిలిన డిఫెన్స్ సర్వీసెస్ లైఫ్ కంటే మంచిగా ఉంటుంది. ఇది కూడా అగ్నివీర్ వాయు కాన్సెప్ట్ 4 years, బట్ 99% మాక్సిమం స్ట్రెంత్ పర్మనెంట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఎక్కువ మందిని తీసుకోవట్లేదు, రైట్? ఆర్మీ లాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాటిల్లో 80,000 తీసుకోవచ్చు, 90,000 వేకెన్సీస్ కూడా పెట్టచ్చు. కానీ ఎయిర్ ఫోర్స్ 3,500, 4,000 లోపలనే తీసుకుంటుంది రెగ్యులర్ సర్వీస్ లో లాగానే. సో ఇందులో రిటర్న్ పంపించే వాళ్ళ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది, అక్కడే పర్మనెంట్ అవుతుంది ఎక్కువగా. అవకాశం మిస్ అవ్వద్దండి. ఏజ్ ఫుల్ఫిల్ అవుతుంది, రైట్? సో ఆ ఏజ్ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుంది, నోటిఫికేషన్ చూడండి, రైట్? సో మీరు అప్లై చేసుకోవడం మర్చిపోతే. ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ మనకు జనవరి 2005 తర్వాత పుట్టిన వాళ్ళండి, గుర్తుంచుకోవాలి. 2008 ఏప్రిల్ వరకు ఉంది. సో ఈ మధ్య పుట్టిన వాళ్ళైతే గ్యారెంటీగా మీరు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే గైస్? సో కామెంట్ సెక్షన్ లో అప్లై చేసుకున్నవారు ఎవరన్నా ఉంటే ఐ అప్లైడ్ ఫర్ దట్ అండ్ ఫర్ ఏ గ్రూప్ కి మీరు అప్లై చేసుకున్నారో కామెంట్ కూడా తెలియచేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ లో కూడా మన ఎయిర్ ఫోర్స్ సంబంధించి కోర్సు ఆఫర్ లో ఉండి మీరు కోర్స్ తీసుకొని డెమోస్ చూసి తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? మీకోసం సపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది.